హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే వచ్చే నెల అంటే నవంబర్ 2024 ఎలా ఉండబోతుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దామని అనుకుంటున్నానండి. అండ్ ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభరాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. మీ రాశి ప్రకారం మీరు కార్డ్ సెట్ పిక్ చేసుకోవచ్చు. ఆర్ మీకు తెలిసిన వాళ్ళ కోసం చూడాలి అనుకున్నా సరే మీరు చూడొచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే నవంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరు అసలు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. అన్నీ చిన్న చిన్న కార్డ్సే పెట్టాను కాబట్టి క్లియర్‌గా కనిపించొచ్చు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి ఒక ఎండ్‌కి రాబోతున్నాయండి. మేబీ అంటే ఇప్పటి వరకు మీరు చాలా స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే కొన్ని థింగ్స్‌ని హోల్డ్ చేస్తూ మీరు అసలు ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయి ఉండి, అంటే డెసిషన్ తీసుకోలేక కొంత బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉండొచ్చు. లేకపోతే ఎలా అయినా సరే కంట్రోల్ చేసి మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వాలి అని అనుకోవచ్చు. బట్ సూన్ ఆర్ లేటర్ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే ఎండ్‌కి రాబోతున్నాయండి. ఎండింగ్స్ అనేవేంటంటే బ్యూటిఫుల్‌గా ఉంటాయా? లేకపోతే పెయిన్‌ఫుల్‌గా ఉంటాయా? అనేది సెకండరీ. ఎందుకంటే జనరల్‌గా ఒక సిట్యుయేషన్ ఒక ఎండ్‌కొస్తున్నప్పుడు అది మన ఫేవర్‌లోనే రావాలి అనేం లేదు. బట్ అది ఎండ్‌కి రావడం వల్ల చాలా రిలీఫ్ అయితే దొరుకుతుందండి. మీకు అలాంటి ఒక రిలీఫ్ అయితే దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది. బట్ ఈ ఎండింగ్స్‌కి ఏంటంటే మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. నాకు అంటే కొన్ని కార్డ్స్ చూస్తుంటే క్లియర్‌గా అది నేను ఫీల్ అవుతున్నాను. బట్ స్పెసిఫిక్‌గా ఈ కార్డ్ వచ్చింది కాబట్టి ఇంక నేను చెప్తున్నాను. ఒక రిలేషన్‌షిప్ అయినా ఎండ్ అవ్వచ్చు. లేకపోతే ఒక జాబ్ ఎండ్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఏదైనా ఒకటి పర్టిక్యులర్‌గా హోప్ పెట్టుకుంది మాత్రం మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అది ఏ రకంగా అయినా కూడా అవ్వొచ్చండి. ఈ వేలోనే ఎండ్ అవుతది అని చెప్పడానికైతే లేదు. ప్లస్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా ఒకటి ఎండ్ అవుతది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే అదే ఎండ్ అవ్వాలని కూడా రూల్ ఏం లేదండి. ఇంకేదైనా కూడా ఎండ్ అవ్వచ్చు. ఈ ఎండింగ్స్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటాయి. ఎందుకంటే గ్రేవ్ అనే కార్డ్ వచ్చింది అంటే డెఫినెట్‌గా మీరు ఊహించిన దానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా కూడా ఉండొచ్చు. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జస్ట్ లైఫ్ మీకేమిస్తుంది అనేది క్లీన్ మైండ్‌తో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి అంతే. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో, లేకపోతే మీరు ఎప్పుడైతే పర్టిక్యులర్‌గా అంటే ఒక సిట్యుయేషన్ ఇలానే వర్కౌట్ అవుతది అని అనుకుంటారో, మేబీ అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. ఎందుకంటే లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. మనం అనుకుంటే అయిపోయేది కాదు. లేకపోతే మనం అనుకోకపోయినంత మాత్రాన ఆగిపోతదని కూడా ఏం లేదు. సో, ఇలా అన్నిటికి ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిదండి. అండ్ ఇంకొకటి, మీ లైఫ్‌లోకి నెక్స్ట్ మంత్ ఒక మేల్ పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తి హెల్ప్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉండొచ్చండి. ఆర్ వీళ్ళ హెల్ప్ అనేది
మీకు ఏదైనా ఒక విషయంలో యూజ్ అవ్వచ్చు. సో, ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో నెక్స్ట్ మంత్ ఒక మేల్ పర్సన్ మాత్రం క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. అండ్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉంటే డెఫినెట్‌గా మీ లైఫ్ పార్ట్నర్ అని కూడా మీరు అనుకోవచ్చు. లేకపోతే మీరు ఎప్పటినుంచో ఒక రిలేషన్‌షిప్ కావాలి అని వెయిట్ చేస్తున్నట్టయితే, అలా కూడా మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి రావచ్చండి. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, ఒక పాజిటివ్ పర్సన్. ఖచ్చితంగా మీకేంటంటే, థింగ్స్ వర్కౌట్ అయ్యేలా కోఆపరేట్ చేస్తారు అని నాకనిపిస్తుంది. ఈ 2 కార్డ్స్ కూడా ఇంచుమించు సిమిలర్ మీనింగ్సే ఛానెల్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ వ్యక్తి ఏంటంటే, కొంచెం డార్క్ కాంప్లెక్షన్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ నేను అవన్నీ మెన్షన్ చేయకూడదు. బట్ కార్డ్ రావడమే అలా వచ్చింది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఆ వ్యక్తికి ఎయిదర్ డార్క్ హెయిర్ అయినా ఉండొచ్చు. లేకపోతే డార్క్ కాంప్లెక్షన్ అయినా కూడా ఉండొచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి అయితే మాత్రం మీకు చాలా బాగా హెల్ప్ చేయడం ఛాన్సెస్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే ఆ వ్యక్తితో డీల్ చేయొచ్చు. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఆఫీస్‌లోకి ఒక కొత్త బాస్ రావడం కానీ, లేకపోతే మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యి వాళ్ళతో మీరు ఫ్రెండ్‌షిప్ చేయడం కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక అంటే సఫరింగ్ ఫేజ్‌లో ఉంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం కానీ, ఇలా మీ లైఫ్‌లోకి ఏంటంటే ఈ వ్యక్తి వచ్చి మీకు కోఆపరేట్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. సో, పాజిటివ్‌గా ఉండండి. ఇంకొకటండి, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మేబీ ఒక లేడీ అయినా సరే మీ లైఫ్‌లోకి రావచ్చు. మీ జెండర్ ప్రయారిటీ బట్టి. సో, కొంచెం హోప్‌ఫుల్‌గా ఉండండి. ఈవెన్ కొన్ని మీకు డిస్టర్బ్ చేస్తున్నా సరే, అట్ ద సేమ్ టైమ్ కొన్ని రిలీఫ్ కూడా ఇస్తాయి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. సో, అవన్నీ కూడా ఏంటంటే ఒకేసారి అయిపోవండి. బట్ స్లోగా ఒకటి తర్వాత ఒకటి మాత్రం ఖచ్చితంగా అవుతాయి. దానికి కూడా మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎండ్‌కొస్తాయి అని. మేబీ ఆ రకంగా అయినా మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయేమో. మీరేంటంటే ఫైనల్‌గా పీస్‌ని పొందుతారేమో. అందుకే కార్డ్స్ ఏంటంటే ఆ రకంగా వస్తున్నాయి. సో, ఎప్పుడూ కూడా ఎండింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి అవి బ్యాడ్ లేకపోతే సాడ్ ఎండింగ్స్ అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. మేబీ మీకు పీస్ దొరకొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక నెక్స్ట్ ఫేజ్‌లో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఎండింగ్స్ అనేవి న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తాయి కదండీ! సో, మీరేంటంటే చాలా హోప్‌ఫుల్‌గా ఉండొచ్చండి. ఇంకా మీలో ఎవరైనా ఏదైనా ఒక పర్టిక్యులర్ విషయంలో సఫర్ అవుతున్నట్టయితే, అంటే ఫినాన్సెస్ పరంగా కానీ, లేకపోతే ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, రిలేషన్‌షిప్ ఇష్యూస్ కానీ, ఇలా కెరియర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా సరే, ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంత రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఒక్కొక్కటి స్లోగా అవుతదండి. వర్రీ అవ్వద్దు. ఈ కార్డ్ కూడా వచ్చిందంటే రిలాక్స్ అవ్వండి. ప్రతిదీ కూడా మీ మైండ్‌లో మీరు పెట్టుకోవద్దు. కొన్నిటిని విడిచిపెట్టాలండి. చూసి చూడనట్టుగా విడిచిపెట్టేస్తే ఏమవుతుందంటే, అవి ఆటోమేటిక్‌గా సార్ట్ ఔట్ అవుతాయి. బట్ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని దానికోసమే ఆలోచించి, దానికోసం ఎక్కువ డిస్కస్ చేస్తే డెఫినిట్‌గా మీకు స్ట్రెస్ పెరిగి మీ మైండ్ కూడా కరెక్ట్‌గా వర్క్ చేయదండి. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో మర్చిపోతారు. ఆర్ చేస్తున్న దాంట్లో క్లారిటీ లేకుండా అయిపోతుంది. అప్పుడు కూడా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేయడం జరుగుతుంది. సో, ప్రతిదీ కూడా అవ్వాల్సిన టైంలో కరెక్ట్ వేలోనే అవుతుంది. మీరు పుష్ చేసినంత మాత్రాన లేకపోతే మీరేంటంటే ఇప్పుడే అయిపోవాలి అనుకోని అంటే ఎలా అయినా సరే దీనికోసం అని చెప్పి స్ట్రగుల్ తీసుకున్నంత మాత్రాన అది వర్కౌట్ అయితే అవ్వదండి. ఇంకొకటేంటంటే మీరేదైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే కెరియర్‌లో షిఫ్ట్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏవైనా కొత్తగా ట్రయల్స్ లైక్ మ్యారేజ్ ప్రపోజల్స్ అనేవి చూడాలి అనుకున్నా, లేకపోతే హౌస్ ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా, ఇవన్నీ కూడా చేయొచ్చండి. కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ మీకు బాగా కలిసి రావచ్చండి. అంటే కొంతమంది వస్తువులు కొంటారు. అలా కూడా పర్వాలేదు. షేర్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే కొంచెం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది. కానీ దానికి కొంచెం మనం బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాలండి. సో, అందుకే మీరేంటంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశారనుకోండి, మీకు కూడా క్లియర్‌గా అర్థమైపోతుంది. మీరు చేయగలరా? లేదా? అనేది. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా నాకు అంటే ఎలాంటి వైబ్స్ ఇస్తున్నాయంటే, కొంచెం మీలో ఆ నెగటివిటీ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే, మీ ఆలోచనలేంటంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, పాస్ట్‌లో మీ వైపు నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేశారండి. థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవ్వడం కోసం, లేకపోతే మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో దానికోసం కొంతమంది హెల్ప్ తీసుకోవడం కానీ, లేకపోతే మీరు కొంతమందికి హెల్ప్ చేయడం కానీ, ఇలా అంటే మీ వరకు మీరు చేయాల్సినవన్నీ కూడా పర్ఫెక్ట్‌గానే చేశారు. అయినా సరే ఇన్ టైమ్‌లో కొన్ని అయినట్టుగా లేవు. సో, దానివల్ల ఏమవుతుందంటే మీకింకా థింగ్స్ వర్కౌట్ అవ్వేమో, మీలో ఎక్కడో కానీ ఆ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి.
మీకు తెలియకుండానే మీరు మ్యానిపులేట్ అవ్వడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, ఎవ్వరు చెప్పింది కూడా అంత ఈజీగా వినేయొద్దు. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోండి. అలా అని చెప్పి నెగెటివ్‌గా కూడా ఏది థింక్ చేయొద్దండి. ఎందుకంటే ఈ డెవిల్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం ఆ స్ట్రెస్ అనేది మీ మీద ఉంటుంది నెక్స్ట్ మంత్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ హెల్త్‌ని మాత్రం కొంచెం చూసుకోండి. కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ కొన్నిటికి ఎడిక్ట్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంతమంది ఎక్కువ టీవీ చూడడం, లేకపోతే ఎక్కువ బయటకు వెళ్ళడం, ఎక్కువ మొబైల్ అలా చూసుకొని ఉండడం, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిక్షన్స్ అనేవి ఉంటాయి కదా! సో, అలా దేనికి ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోండి. కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్‌కి ఎడిక్ట్ అయిపోతుంటారు. సో, అవి లేకుండా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సరే ఆపోజిట్ జెండర్ వాళ్ళకి ఎక్కువ ఎడిక్ట్ అవ్వద్దండి. వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ చేయకుండా చూసుకోండి. ఈవెన్ మీ పార్ట్నర్‌తో కూడా ఇద్దరు మంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే స్టిల్ ఎక్కువ వాళ్ళకి ఎడిక్ట్ అయిపోకుండా, ఎక్కువ వాళ్ళతో మాట్లాడకుండా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం అలాంటివి చేస్తే మంచిదండి. దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. అంటే ఇది ఎలా వచ్చింది అంటే మీలో ఆ లస్ట్ అనేది పెరగొచ్చండి. ఆ లస్ట్ వల్ల కూడా మీకు డ్యామేజ్ జరగొచ్చు. ఈ కార్డ్ చూసారు కదా! ఏదో ఊహించింది కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీలో ఉన్న ఈ డెవిల్ ఎనర్జీ అనేది మిమ్మల్ని డ్రైవ్ చేయకుండా చూసుకోండి. వన్స్ ఈ డెవిల్ ఎనర్జీ అనేది మిమ్మల్ని డ్రైవ్ చేసింది అంటే, ఖచ్చితంగా డిజాస్టర్ అనేది కూడా జరుగుతుంది. ఆ డిజాస్టర్ అనేది ఏంటంటే, ఇలానే జరుగుతుంది, లేకపోతే ఇదే జరుగుతుంది అని ఏం లేదు. ఏదైనా జరగొచ్చు, ఎలా అయినా జరగొచ్చు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిదండి నెక్స్ట్ మంత్. అంటే, మీ ఆలోచనలే మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, క్లియర్‌గా చెప్తున్నాను. ఎవరైనా మీకు మనీ అడుగుతున్నా, ఎవరైనా అంటే కొంత ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితిలో ఉన్నా సరే, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మీ లైఫ్‌లోనేంటంటే, నెక్స్ట్ మంత్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అని నాకైతే అనిపిస్తుంది. అలానే ఎవరైనా సరే కొత్తగా అంటే ఏదైనా ట్రై చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళుంటారు కదా! నెగెటివ్ మైండ్ సెట్‌తో మాత్రం ఏది చేయొద్దండి. మీలో చాలా మందికి ఏంటి అలవాటంటే, మనం ఈ కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం కదా! ఇది వర్కౌట్ అవుతుందో లేదో, లేకపోతే అసలు ఏమవుతుందో, ఎలా ఏంటో అని అనుకున్న వాళ్ళుంటారు. సో, అలా ఏమనుకోవద్దండి. వర్కౌట్ అవుతుంది అనే పాజిటివ్ మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు సో, బ్లాక్ అబ్సిడియన్ అని చెప్పి మీకు దొరుకుతుంది అమెజాన్‌లో. ఆ బ్రేస్లెట్ మీరు పర్చేస్ చేయండి. చేసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ఈ నెగటివిటీ అనేది తగ్గొచ్చు. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలండి. ఇవన్నీ కాదు. ఎందుకంటే మీలో ఉన్న నెగటివిటీయే మిమ్మల్ని డెస్ట్రాయ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో, ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఇక్కడ ఎవరైనా మీకేదైనా సలహా ఇస్తున్నా సరే మీకు ఇండివిడ్యువల్‌గా ఏమనిపిస్తుంది అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కూడా డ్యామేజ్ అనేది జరగొచ్చు. ఈ కార్డ్ ఏంటంటే మ్యానిప్యులేషన్‌ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, లార్డ్ శివ క్లియర్‌గా చెప్తున్నారు మీకు. కొన్ని విషయాల్లో మీరు సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే సాక్రిఫైసెస్ చేసుకోండి. ఇప్పుడు సాక్రిఫైసెస్ వర్తియా కాదా? లేకపోతే అసలెందుకు సాక్రిఫైస్ చేసుకోవాలి అనిపించినా సరే, డెఫినెట్‌గా కొన్నిసార్లు తప్పదు. లార్డ్ శివకే తప్పలేదు. సో, మీరు కూడా అలా సాక్రిఫైస్ చేసుకునే పరిస్థితి ఉంటే చేసుకోండి. ఎందుకంటే, మీరు ఇలా సాక్రిఫైస్ చేసుకుంటే లార్డ్ శివ బ్లెస్సింగ్స్ డెఫినిట్‌గా మీ మీద ఉంటాయి. మీరు ఈరోజు అది వర్తియా కాదా అని అనుకున్నా సరే, రేపు ఖచ్చితంగా మీరు కోరుకున్న దానికంటే మీకు లార్డ్ శివ ఎక్కువే ఇస్తారు అన్నట్టుగా ఇదొక ఎష్యూరెన్స్ కార్డ్ అండి. కొన్నిసార్లు ఏంటంటే, మీకోసం మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మంచి జరగడం కోసం కొన్ని డెసిషన్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పదు. అదే ఇక్కడ కార్డ్ క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంకొకటండి మీలో ఎవరైనా లొకేషన్ చేంజ్ అవ్వాలనుకున్న, హౌసెస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా సరే మీ లైఫ్‌లో చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా సరే డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ మీరు చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. జస్ట్ ఆలోచించుకొని మీకు కరెక్ట్ అనిపిస్తే అలా ముందుకు వెళ్ళిపోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృషభ, కన్య, మకర రాశి పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే నవంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం.
సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంచెం మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే కొంతమంది మీతో వాంటెడ్‌గా కొన్ని అబద్ధాలు చెప్పడం కానీ, మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడం కానీ, అలాంటివి జరుగుతాయండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళేంటంటే, మంచిగానే కనిపిస్తారు కానీ, వెనక నుంచి వాళ్ళు చేయాల్సిన పనులు వేరేగా చేస్తుంటారు. సో, అది మీకు తర్వాత ప్రాబ్లమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకే మీరేం చేస్తారంటే ఎవరైనా మీకేదైనా చెప్తుంటే మీరు వెంటనే అది ట్రస్ట్ చేసేయడం కాదు. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మీకు కూడా కన్ఫర్మ్ అయిన తర్వాతే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వ్యక్తులు మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తారు. వాళ్ళేంటంటే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అవ్వాలని ఏం లేదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎవ్వరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. మెయిన్ నెక్స్ట్ మంత్ ట్రస్ట్ చేయొద్దండి. మన అనుకున్న వాళ్ళే చీటింగ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా అంటే మీకెవరి మీదైనా డౌట్ ఉంటే ఓకే. బట్ మీకు ఎవరి మీద డౌట్ లేదు అంటే అందరూ మంచిగానే ఉంటున్నారు అనే ఫీలింగ్ వస్తే మాత్రం కొంచెం అందరిని కూడా కనిపెట్టుకొని ఉండండి. ఎవరు చెప్పింది కూడా అంత ఈజీగా నమ్మేయొద్దు. నమ్మేసి ఏ స్టెప్ కూడా తీసుకోవద్దండి. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీలో ఎవరైనా సరే హౌస్ ప్లాన్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎప్పటినుంచో హౌస్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంత థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయండి. ప్లస్ ఇంకొకటి మీలో ఎవరైనా సరే హౌస్ చేంజ్ అవ్వాలి అనుకుంటే కూడా నెక్స్ట్ మంత్ మీకు బాగానే కలిసొస్తుంది. సో, డెఫినెట్‌గా అలాంటిది కూడా మీరు చేయొచ్చండి. మెయిన్ మీలో చాలామంది ఏంటంటే రెంటెడ్ హౌసెస్‌లో ఉంటారు కదా! వాళ్ళు ఎక్కువ చేంజ్ అవుతూ ఉందామని చూస్తుంటారు. మీలాంటి వాళ్ళకైతే బెటర్ అండి. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ అఫైర్స్ అనేవి డీల్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్స్‌కి డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే, అవి కూడా కొంత సార్ట్ ఔట్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ పార్ట్నర్ అదే మీ వైఫ్ ఆర్ హస్బెండ్‌తో మీరేంటంటే ఏదో ఒక డిస్ప్యూట్‌లో ఉండడం, లేకపోతే ఫ్యామిలీలోని ప్రాపర్ కనెక్షన్స్ లేకపోవడం ఇలాంటివి జరిగితే నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం కూర్చొని మాట్లాడుకోవడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. మేబీ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వచ్చు. ఒకటి మీరేంటంటే కంఫర్టబుల్‌గా మాట్లాడండి. మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకొని, లేకపోతే ఎదుటి వ్యక్తులను పుష్ చేస్తూ ఏది మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటారు అని నాకైతే అనిపించట్లేదు. బట్ ఇదైనా సరే ఇంపార్టెంటే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడానికి ట్రై చేయండి. అందుకే ఇక్కడ వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాను. తెలిసిన వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకొకటి నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు ఒక వ్యక్తితో డీల్ చేయొచ్చండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. మీరు కానీ సింగిల్‌గా ఉన్నట్టయితే మీ లవ్ ఇంట్రెస్ట్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఒకటండి ఇప్పుడు మీకు చాలా కాలం నుంచి మ్యాచెస్ చూస్తుంటారు. అది వర్కౌట్ అవ్వక మీరు ఎప్పుడు ఈ వ్యక్తి వస్తారో అనుకోని వెయిట్ చేస్తుంటారు కదా! మీలాంటి వాళ్ళకి కూడా మీ లైఫ్ పార్ట్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఇక్కడ మ్యాన్ అనే కార్డ్ వచ్చింది. జనరల్ రీడింగ్ కాబట్టి జెండర్ ప్రిఫరెన్సెస్ అండి. మీరు అబ్బాయి అయితే మీ లైఫ్‌లోకి ఒక అమ్మాయి రావడం ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అబ్బాయి అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అబ్బాయి ఇన్ ద సెన్స్ లవ్ ఇంట్రెస్ట్ అని కాదు. మీకు ఆఫీస్‌లోకి ఒక కొత్త ఎంప్లాయీ రావడం, మీ ఆఫీస్‌కి ఒక కొత్త కొలీగ్ రావడం, లేకపోతే బాస్ రావడం ఆర్ ఇంకేదైనా ఒక వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడడం ఇలాంటివి జరగొచ్చండి. ఒక మేల్ పర్సన్ మోస్ట్ ప్రాబబ్లీ. సో, వీళ్ళతో మీరు డీలింగ్స్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్‌గా సెట్ అవ్వచ్చు. ఇలా ఏదైనా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. బట్ ఒక వ్యక్తి మాత్రం నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లోకి వస్తారు. ఆ వ్యక్తితో మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని ఇంపార్టెంట్ డీలింగ్స్ అనేవి జరుగుతాయన్నమాట. వాళ్ళేంటంటే మీకు హెల్ప్ చేయొచ్చు కూడా మీరేదైనా ప్రాబ్లమ్స్‌లో ఉంటే. ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఒక పర్టిక్యులర్ వేలోనే ఎక్స్‌పెక్టేషన్స్ అంటూ ఏం లేవు. ఇక్కడేంటంటే ఫస్ట్ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి కార్డ్ ఒకటొచ్చింది. సో, మీకు కూడా సిమిలర్ ఎనర్జీసే కనెక్ట్ అవుతున్నాయి ఈ ఒక్క విషయంలో. అండ్ ఇంకొకటండి దేనికి కూడా గ్రీడీగా థింక్ చేయొద్దండి. మీలో చాలామందేంటంటే బయటికి నార్మల్‌గానే ఉన్నట్టుంటారు కానీ లోపల చాలా గ్రీడ్ ఉంటుందండి. అంటే వేరే వాళ్ళకి ప్రమోషన్ వస్తే మీకు రాకపోవడం ఏంటి అనుకోని ఎలా అయినా రావాలని ప్రయత్నాలు చేయడం. లేకపోతే వేరే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎక్కువగా ఉందని చెప్పి మీకు కూడా అలా అవ్వాలి అని చెప్పి మీరేవో ప్రయత్నాలు చేయడం ఇలాంటివి జరగొచ్చు. సో, మీ గ్రిడీనెస్ వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చండి. దేనికి కూడా మీరు ఆశపడొద్దు మెయిన్. ఈవెన్ మీ దగ్గరికి వస్తున్నా సరే అది ఎందుకొస్తుంది అని ఆలోచించుకోండి. జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ టైంలో మీకు తెలీదు కానీ తర్వాత మేబీ దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయొచ్చు. అందుకే ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడడం అయితే మీకు అవసరం అండి. అది కూడా యూనివర్స్ నుంచి మీకొక పరీక్షే. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు అలాంటి సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇప్పుడు కానీ రిస్క్ తీసుకుంటే. మీలో చాలామందేంటంటే ఇప్పుడు
ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఎవరికైనా మనీ ఇచ్చే పరిస్థితి ఉన్నా, లేకపోతే ఎవరి దగ్గరైనా మనీ తీసుకునే పరిస్థితి ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అలాంటి డీలింగ్స్ అనేవి పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు నెక్స్ట్ మంత్. కొంచెం చూసుకోండి. అంటే ఇప్పుడు కెరియర్‌లో షిఫ్ట్ కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే జాబ్స్ వెతుక్కుంటున్నా సరే అది ఓకే అండి. అలాంటివి పర్వాలేదు వర్కౌట్ అవుతాయి. బట్ ఇన్వెస్ట్ చేసిన దగ్గర, ఫినాన్సెస్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేసి వెయిట్ చేస్తున్నా సరే, అది కూడా తీసుకోవడానికి ట్రై చేస్తే మంచిదండి. ఈవెన్ ఇంకొకటి మీలో ఎవరికైనా సరే ఎప్పటినుంచో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా వర్కౌట్ అవ్వట్లేదు. మెయిన్ రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే కెరియర్‌లో కానీ సక్సెస్ లేదు. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే, అంటే మళ్ళీ మళ్ళీ ఫెయిలే అవుతున్నారు. మీలో కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు. అది ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటది. సో, ఇలా మీ లైఫ్‌లోని మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టయితే, ఫెయిల్ అవుతున్నట్టు అనుకుంటే డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ వర్కౌట్ అవుతుందండి. మీరు చేయగలరు. మీ వల్ల అవుతుందంట. కానీ ఆ కాన్ఫిడెన్స్ మీకుండాలి. యూనివర్స్ ఇక్కడ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మంత్ మీరు చేయాలి అనుకున్న దాని కోసం మీ 100% ఇవ్వండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి అని. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. కొంచెం స్టార్టింగ్‌లో కష్టంగా అనిపిస్తుంది. కానీ రిజల్ట్ అయితే మాత్రం మీరు అనుకున్నట్టే ఉంటుంది. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు పాస్ట్‌లో ఏదైతే చాలా స్ట్రగుల్ తీసుకున్నారో, మీరు ఏదైతే వ్యక్తులతో కాంపీట్ చేసి మరీ సాధించుకోవాలి అనుకున్నారో, మీ 100% మీరు ఎఫర్ట్స్ పెట్టిన విషయం ఏదైనా ఉంటుంది కదండీ! అది రిలేషన్‌షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, ఇంకేదైనా. మీరు కష్టపడి ఉంటారు కదా! అలా మీరు కష్టపడింది ఇప్పుడు మీకు దక్కుతదంట. మెయిన్ నెక్స్ట్ మంత్. మీరు అనుకున్నది మీరు సాధించుకుంటారంటండి. కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎఫర్ట్స్ పెడుతున్నారో అది కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్నది కోరుకున్నట్టు మీకు దొరుకుతుందండి. అండ్ చేంజెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అదే ఫ్లోని కంటిన్యూ చేయండి. నవంబర్ మంత్ మీకు బాగా కలిసొస్తుంది. మెయిన్ సక్సెస్ కనిపిస్తుంది నాకు. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, కెరియర్‌లో షిఫ్ట్ కోరుకున్నా, ఏదైనా ఒక జాబ్ రావాలి అనుకున్నా, లేకపోతే ఎవరికైనా సరే ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి, కమిట్మెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే, అవన్నీ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నాయి మీ కార్డ్స్ చూస్తుంటే. మీరు ఏదైతే కోరుకొని వర్క్ చేశారో, మీరు ఏదైతే కోరుకొని దానికోసం చాలా చాలా ఇబ్బందులు పడ్డారో, అది ఎందుకో కానీ ఇప్పుడు వర్కౌట్ అవ్వబోతుంది అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఏదైనా సఫర్ అవుతున్నా ఆర్ నెక్స్ట్ మంత్ మీరు ఏదైనా కొంత సఫర్ అయినా సరే, దానికి రీజన్ ఒక్కటేనండి. మీ కర్మాని మీరు ఫేస్ చేస్తున్నారంతే. పాస్ట్‌లో మీరు చేసిన తప్పులకి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. అదే మీనింగ్ అన్నమాట. ఇంకా అంతకంటే ఏం లేదు. మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు మీరు బాధపడి నాకే ఎందుకిలా అవుతుంది? నా లైఫ్ ఎందుకిలా ముందుకు వెళ్తుంది? అని అనుకునే సందర్భాలు ఉండొచ్చు. బట్ దానికి రీజన్ ఏంటంటే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకుంటున్నారు. సో, పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. అలా అని చెప్పి అది టెంపరరీ అనండి. ఇక్కడ క్లియర్‌గా లార్డ్ శివ అయితే చెప్తున్నారు. సో, మీరు పాస్ట్‌లో ఏదో చేసే ఉంటారు. అందుకే ఇప్పుడు అది మీకు ఈ రూపంలో తిరిగి వస్తుంది. వన్స్ ఇది మీరు క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. మీకు ఇంకేం ఉండదండి. హ్యాపీగా ఉంటారు. కొంచెం అంటే అప్స్ అండ్ డౌన్ సిట్యుయేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. బట్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలరండి. హెల్త్ ఇష్యూస్ అయితే నాకు పెద్దగా ఏం కనిపించట్లేదు. సో, హెల్త్ పరంగా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మిగతా విషయాల్లో మాత్రం కొంచెం చూసుకోండి. బట్ అది కూడా పెద్ద ప్రాబ్లమ్ లాగా నాకైతే ఏం అనిపించట్లేదండి. పాజిటివ్‌గా ఉండండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, వచ్చే నెల అంటే నవంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం ఇప్పుడు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో కొన్ని సీక్రెట్స్ అనేవి రివీల్ అవ్వబోతున్నాయండి. అంటే ఇప్పటి వరకు మీ లైఫ్‌లోని మీకేదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో క్లారిటీ లేకపోయినా, లేకపోతే కొన్ని మీ వెనక జరుగుతున్నాయి, అయినా సరే మీకు తెలియట్లేదు. లేకపోతే అసలు ఎందుకలా జరుగుతున్నాయి అనేది క్లారిటీ లేకపోయినా, నెక్స్ట్ మంత్ మీకు అర్థమవుతుందండి. మీ లైఫ్‌లో నెక్స్ట్ మంత్ అనేది చాలా క్రూషియల్
అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలియబోతున్నాయి. అసలు మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మీకు తెలియొచ్చు. ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక న్యూ ఫేజ్ అనేది కనిపిస్తుందండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక డిఫరెంట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అదేంటంటే మీకు చాలా విషయాల్లో క్లారిటీ రావడమే కాదు, మీ లైఫ్ పాత్ ఏంటి అనేది కూడా మీకు తెలియొచ్చండి. సో, ఈ జర్నీ అనేది మాత్రం చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే, అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని వాళ్ళకి తెలిసిన తర్వాత పెయిన్ ఉంటదేమో, వాళ్ళు సఫర్ అవుతారేమో, అవి యాక్సెప్ట్ చేయలేరేమో, ఇలా ఏమి ఉండదండి. ఇదేంటంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే కొన్ని మీరు ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయనివి నెక్స్ట్ మంత్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారంట. సో, ఇది థ్రిల్లింగ్‌గానే ఉంటుంది. దీనికి మీరు రెడీ అయిపోండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే చాలా వరకు మీ లైఫ్‌లో ఏవైనా జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని మీరు ఎక్కడైనా సరే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ ఎలా వస్తుందంటే మీరు రాయడం వల్ల కూడా వస్తుందండి. సో, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారంటే చాలా వరకు మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని మీరు ఎక్కడైనా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కూడా మీకు కొన్ని అర్థమవుతాయి. అంటే ఆ టైంకి మీరు నోట్ చేసుకున్నప్పుడు మీకు తెలియకపోవచ్చు. బట్ తర్వాత మీరు ఎప్పుడైనా చదివితే మీకే క్లారిటీ వస్తుందండి. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఏంటి? అని చెప్పి. సో, ట్రై చేయండి. ఈవెన్ ఇంకొకటి మీరేంటంటే ఏదైనా ఒక రైటింగ్ ఫీల్డ్‌లో ఉన్నా లేకపోతే కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఉన్నా సరే మీకు బాగా కలిసొస్తుందండి. నెక్స్ట్ మంత్ అయితే మీకు చాలా బావుందని చెప్పొచ్చు. ఈవెన్ ఇంకొకటి మీరు ఎవరితో అయినా మాట్లాడాల్సిన అవసరం ఉన్నా, మీ ఒపీనియన్స్ ఎక్కడైనా షేర్ చేసుకున్న దగ్గరైనా సరే ట్రాన్స్‌పరెంట్‌గా మీరు చెప్పాలనుకుంది చెప్పండి. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడుతూ, లేకపోతే రాసేటప్పుడు ఇంకేదో రాసి అలాంటివి వద్దండి. మీ వరకు మీరేంటంటే ఆనెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీరు రాసిన రాతలు కూడాను మీకు నెక్స్ట్ మంత్ కలిసొస్తాయి. అది మాత్రం నిజమండి. ఎందుకో కానీ మీకు నెక్స్ట్ మంత్ అయితే మాత్రం బావుంటుందని అనిపిస్తుంది. కానీ ఒకటండి, మీరు ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా ఏదైనా సీక్రెట్స్ కానీ దాచిపెట్టినట్టయితే, ఇంకా అది వాళ్ళకి రివీల్ చేయాల్సిన టైం వచ్చేసిందండి. అంటే మీలో ఉన్నది బయటకి చెప్పుకోవాలి. కొంతమందేంటంటే వ్యక్తుల దగ్గర కొన్ని విషయాలు దాచిపెడతారు. అంటే దానికి వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, లేకపోతే ఏం ప్రాబ్లమ్స్ తీసుకొస్తారో, లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారో, దానివల్ల రిలేషన్‌షిప్ ఎలా డ్యామేజ్ అవుతుందో, ఈ భయంతోనేంటంటే చాలామంది కొన్ని దాచిపెట్టడం జరుగుతుంటది. సో, నెక్స్ట్ మంత్ మాత్రం మీరు చెప్పాలండి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి. ఎందుకంటే మీరు చెప్పకపోయినా అవి వాళ్ళకి తెలుస్తాయి. తెలియడానికి అవకాశం ఉందండి. దానివల్ల కూడా మీరేంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చంట. సో, ఇంకా మీలో ఎవరైనా సరే కొన్ని దాచిపెడుతున్నారు ఏదైనా అంటే వాటిని ఇంకా బయటికి చెప్పడానికి ట్రై చేయండి. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండాల్సిన అవసరం ఏదైనా ఉందండి. క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఒకవేళ మీరు చెప్పలేకపోయినా సరే పేపర్ మీద రాసి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కానీ, లేకపోతే ఒక మెసేజ్ ద్వారా ఇంటిమేట్ చేయడం కానీ అలా అయినా చేయాలి. కానీ కంప్లీట్‌గా మీరు సైలెంట్‌గా ఉంటాం, ఇలానే సీక్రెటివ్‌గా ఉంటాం అంటే మాత్రం వాళ్ళకి 100% తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీకు డ్యామేజ్ జరుగుతుంది. ఈ కార్డ్ క్లియర్‌గా అదే చెప్తుంది. సో, మీరు ఏది కూడా దాచిపెట్టుకొని మాత్రం మేనేజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే నెక్స్ట్ మంత్ మీరేంటంటే ఒక లాంగ్ జర్నీ అనేది చేస్తారంటండి. అంటే ఎక్కడికైనా ట్రిప్స్ అయినా వెళ్ళొచ్చు. అంటే లేకపోతే లొకేషన్ అనేది చేంజ్ అవ్వచ్చు. కెరియర్ పాత్ చేంజ్ అవ్వచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో ఇంకేవైనా చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అబ్రాడ్ వెళ్ళొచ్చు. లేకపోతే కొంత మెంటల్‌గా ఒక జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇప్పటివరకు మీరు ఒక సిట్యుయేషన్ గురించి ఒకలా అనుకోని ఉండొచ్చు. బట్ ఆ సిట్యుయేషన్ సడెన్‌గా మారిపోతే మళ్ళీ ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి ఆ పాత్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, అది కూడా ఒక లాంగ్ జర్నీ అవుతుందండి. అలాంటివి కూడా జరగొచ్చు. ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది నాకు కనిపిస్తుందండి. నెక్స్ట్ మంత్ డెఫినిట్‌గా మీరు ఏంటంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. అందులో ఈ మూవ్‌మెంట్ అనేది క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తది. ఈవెన్ మీరేంటంటే దీనికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకంటే సడెన్‌గా జర్నీ అంటే ఎవరండి అనుకుంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతుంటాయి. సో, దానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ లైఫ్‌లో మాత్రం ఒక న్యూ ఫేజ్‌లోకైతే మీరు ఎంటర్ అవుతున్నారండి. అందులో నో డౌట్ ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నేనే చెప్తున్నాను కదా! అండ్ ఇంకొకటండి ఇప్పటివరకు మీరు ఏదైనా ఒక విషయంలో యాక్షన్ తీసుకోకుండా సైలెంట్‌గా ఉండి సంబంధం లేనట్టు ఉంటే మాత్రం ఇప్పుడైనా సరే యాక్షన్ ఇంక తీసుకోవాల్సిన టైం వచ్చేసిందండి. ఇక్కడ యాక్షన్ తీసుకోవడం అంటే ఇంకేంటో కాదండి. మీరొక డెసిషన్ తీసుకొని, ఆ డెసిషన్‌ని ఇంప్లిమెంట్ చేయడమే. చాలామందేంటంటే డెసిషన్ తీసేసుకుంటారు. బట్ అది ఇంప్లిమెంట్ చేయరు.
నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు అది కూడా చేయాలి. మీరు సైలెంట్‌గా ఉండడానికి లేదు. లేకపోతే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్ మ్యాటర్ ఉంటుంది. ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, మీరేమనుకుంటారంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ లాగా ఒకసారి మాట్లాడేద్దాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా పర్వాలేదు. బట్ మనం మాట్లాడేసి మన లైఫ్ మనం చూసుకుందాం అనుకోని డిసైడ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఆ వ్యక్తితో వన్స్ అండ్ ఫర్ ఆల్ మాట్లాడాలి అని అనుకోవడం కాదండి. డెఫినిట్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ కెరియర్‌లో అయినా అంతే. మీరిప్పుడు ఏదైనా ఒక కొత్త కోర్స్ నేర్చుకుందాం అని అనుకుంటారు. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసం. సో, అలా అనుకుంటే సరిపోదండి. అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఏంటంటే మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. మీలో కొంతమంది హౌస్ ప్లాన్ చేస్తారు. సో, హౌస్ కోసం అని చెప్పి ట్రయల్స్ స్టార్ట్ చేయాలండి. హౌస్ చేంజ్ అవుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా మీరు స్టార్ట్ చేయాలి వెతుక్కోవడం. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా అంతేనండి. నేను ఎగ్జాంపుల్స్‌గా అన్నీ చెప్తున్నాను కానీ, నార్మల్‌గా ఇప్పుడు మీలో చాలామందేంటంటే, ఎవరికో మనీ ఇచ్చేస్తారు. వాళ్ళని అడుగుదామని అనుకుంటారు. కాకపోతే ఎలా అడగాలి, ఏంటో తెలియక స్టక్ అయిపోతారు. అలా ఉండొద్దు. డైరెక్ట్‌గా వెళ్లి అడిగేయడమేనండి. అంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక సైలెంట్‌గా ఉండడానికి ఇది టైం కాదు. ఈవెన్ లోన్ కోసం ట్రై చేస్తున్నా సరే, మీరు అది కూడా తీసేసుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ మంత్ మీరు ఏ పనైనా కూడా చేయొచ్చండి. ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా సరే చేంజ్ చేసుకోవాలి అనుకున్నా సరే, మీకు నెక్స్ట్ మంత్ బాగా కలిసొస్తుంది. అండ్ ఇంకొకటండి, మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ థింగ్‌ని హోల్డ్ చేస్తున్నట్టయితే, అంటే ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి, ఎలా అయినా సరే దాన్ని మన లైఫ్‌లో ఉంచుకోవాలి అని మీరు ఏదైనా హోల్డ్ చేస్తున్నట్టయితే, ఇంకా దాన్ని మీరేంటంటే విడిచిపెట్టేసే టైం వచ్చేసిందండి. ఈ విషయంలోనేంటంటే కొంచెం మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేశారు, మీకు ఇంకొకటి జరిగింది నిజానికి. సో, అదేంటంటే ఇప్పటికి మీరెందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయాలండి. పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరిక్కడ స్టక్ అయిపోతే మీరు ఇంకా ఇంకా సఫర్ అవుతారండి. మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుంటారు. మీరు తప్పు చేశారా లేదా? లేకపోతే మీరు ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే, మీరేంటంటే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరొకటి కావాలి అనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. సో, దాన్నింక మీరు విడిచిపెట్టేయొచ్చు. విడిచిపెట్టేసి మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవచ్చు. మీరు పాస్ట్‌లో ఎలా అయితే ఒక గుడ్ పర్సన్‌లా ఉన్నారో, ఒక కైండ్ హార్టెడ్ పర్సన్‌లా ఉన్నారో, అలా ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుంటుందండి. మీ పాస్ట్‌తో మీరు పీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్ట్‌లో హ్యాపీగా ఉండి, ఇప్పుడేంటంటే చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టయితే, ఆ పాస్ట్‌లో ఉన్న ఆ హ్యాపీనెస్‌ని మళ్ళీ తెచ్చుకోవాల్సుంటుంది మీ ప్రెజెంట్‌లోకి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా మీరు నెక్స్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు కాబట్టి, ఎండింగ్స్ అనేవి ఆల్రెడీ కొన్ని జరిగిపోయినట్టే. సో, వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి. వాటితో పీస్ చేసుకోవాలి. అప్పుడే మీ నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మీకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. పాస్ట్‌లో మీరు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీనెస్ మీ లైఫ్‌లోకి వస్తుంది. సో, ఇప్పటి వరకు మీరు ఏవైనా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసినట్టయితే అది ఫినాన్షియల్‌గా అయినా, వ్యక్తుల వల్ల అయినా, లేకపోతే కెరియర్‌లో అయినా సరే ఇంకా అవన్నిటితో పీస్ చేసుకోండి. అండ్ ఇంకొకటండి, హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, కొంత అంటే స్ట్రెస్ ఔట్ అవ్వడం కానీ, ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయి. వ్యక్తులతో కొంచెం కాన్‌ఫ్లిక్ట్ కూడా కనిపిస్తుంది. ఎవరితో కూడా అనవసరంగా ఆర్గ్యుమెంట్ అయితే చేయొద్దు. ఈవెన్ ఇప్పుడు మీకు ఎవరితో అయినా సరే కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా సరే, మీరేంటంటే పీస్ చేసుకోవడానికి చూడండి. అలాంటి వాళ్ళతో ఫైట్స్ చేయడం కానీ, అలాంటి వాళ్ళని అంటే టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే వన్స్ వాళ్ళు ట్రిగ్గర్ అయితే కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఇక్కడ నాకు ఈ కార్డ్ చూస్తే ఏమనిపిస్తుందంటే లార్డ్ శివ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉన్నాయి. నెక్స్ట్ మంత్ మీరేంటంటే కొంత మనీ పరంగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయరండి. మీకు ఇన్‌కమ్ అయితే బాగుంటుంది. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే లార్డ్ శివ డెఫినిట్‌గా అతని బ్లెస్సింగ్స్ అయితే మీ మీద షవర్ చేస్తారంట. ఎందుకంటే లార్డ్ శివ చెరిష్ చేసే వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారంట. అందుకని చెప్పే మీకేంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి అతనిస్తారు. సో, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీకైతే బావుంటుందండి. ఎక్కడో చిన్న ట్రబుల్స్ అయితే ఉండొచ్చు కానీ మీకైతే మాత్రం థింగ్స్ చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. మెయిన్ ఫినాన్షియల్‌గా గ్రోత్ అనేది కనిపిస్తదండి. లేకపోతే మీరేంటంటే ఏదైనా కొత్తగా మీ లైఫ్‌లో చేయాలనుకుంటే మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడం అంటే బిజినెస్ కానీ, లేకపోతే కొత్తగా మీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటివి సక్సెస్ చూడడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. చాలా పాజిటివ్ మెసేజ్ వచ్చింది మీకైతే లార్డ్ శివ నుంచి. మెయిన్ మనీ అనేది మీ లైఫ్‌లో ఫ్లో అవుతుంటదండి.
అది కూడా ఈజీగా ఫ్లో అవుతుంటది అని చెప్పొచ్చు. ఎవరికైనా ఇప్పుడు ఫినాన్సెస్ అనేవి టైట్‌గా ఉంటే అస్సలు వర్రీ అవ్వద్దండి. ఫినాన్షియల్‌గా మీకైతే చాలా బావుంటుంది. ఈవెన్ అంటే ఎవరైనా ఆర్నమెంట్స్ పర్చేస్ చేయాలనుకున్న, హౌస్ పర్చేస్ చేయాలనుకున్న ఇలాంటి వాళ్ళకి కూడా బాగా కలిసొస్తుంది. సో, మీరు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటే మాత్రం అనుకోకుండానే మీకు వర్కౌట్ అవుతాయండి. నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది ఈ కార్డొచ్చిందంటే. లార్డ్ శివ నుంచి పెద్దగా గైడెన్స్ కూడా ఏం లేదు. లార్డ్ శివ మిమ్మల్ని చెరిష్ చేస్తున్నారంతే. సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు ఒక లక్కీ పర్సన్‌గా కన్సిడర్ చేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే నవంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సో, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుందండి. కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆపర్చునిటీస్ కూడా మీకు బాగా వస్తాయండి. మీలో ఎవరైనా సరే జాబ్ ట్రయల్స్ చేస్తున్నా, లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మనీ కోసం ట్రై చేస్తున్నా, ఇవన్నీ కూడా మీకు బాగా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నాకెలా అనిపిస్తుందంటే, ఇప్పటి వరకు మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఉంటే, మీరు అసలు అంటే ఎప్పటికి ఆ సిట్యుయేషన్‌లో బెటర్‌మెంట్ చూస్తారు అనే డౌట్ ఉంటే నెక్స్ట్ మంత్ మాత్రం మీకు ఛాన్సెస్ ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు ఎక్కడ స్టక్ అయిపోయారో అక్కడి నుంచి మూవ్ అవ్వడానికి. అంటే క్లియర్‌గా నాకు ఎలా అనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది ఉంటుందండి. అట్‌లీస్ట్ ఆ మూవ్‌మెంట్‌ని మీరు ఫీల్ అవ్వగలుగుతారని చెప్పొచ్చు. డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ ఏంటంటే ఎవరైనా సరే కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకున్నా, లేకపోతే మీ లైఫ్‌లోని మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నా సరే, మీరు హ్యాపీగా ట్రై చేసుకోవచ్చండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే, మీ లైఫ్‌లో పీస్ అనేది క్రియేట్ అవుతుందండి. మీ పార్ట్నర్‌తో మీరేంటంటే, ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోనేంటంటే, మీరు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం కానీ, వాళ్ళు మీకు ఆ పీస్‌ని తీసుకురావడం కానీ, మీరు అనుకున్నవి మీకు ఈజీగా అవ్వడం కానీ, చాలా మందికేంటంటే, వాళ్ళు చాలా అనుకుంటారు కానీ, అతి కష్టం మీద అవుతాయండి. బట్ మీకేంటంటే, నెక్స్ట్ మంత్ ఈజీగా అవుతాయి. మీరు ప్రయత్నం చేయకపోతే లేదు కానీ, మీరు ప్రయత్నం చేశారంటే ఇమ్మీడియేట్‌గా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఏది చేయాలనుకున్నా సరే కాన్ఫిడెంట్‌గా ఒక స్టెప్ అయితే ముందుకు వేయండి. ఖచ్చితంగా కలిసొస్తుంది. మెయిన్ వ్యక్తులు మీకు కోఆపరేట్ చేస్తారండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు మీరు ఎక్కడో స్టక్ అయిపోయి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి అనే డౌట్ ఉన్నా సరే, ఇప్పుడు మీరేంటంటే అలా సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకుంది మీ 100% మీరు ఇవ్వచ్చు. మీలో చాలామంది ఏంటంటే డెసిషన్స్ తీసుకుంటారు కానీ యాక్షన్ తీసుకోరండి. ఇలాంటి కార్డే సేమ్ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి కూడా వచ్చింది. మీకు అంటే అదే మెసేజెస్ ఇక్కడ ఛానెల్ అవుతున్నాయి. మీరేంటంటే యాక్షన్ తీసుకోవాలండి ఇంకా. సైలెంట్‌గా ఉండకూడదు. ఎగ్జాంపుల్ నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరిప్పుడు ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఉందనుకోండి. సో, మాట్లాడాలా వద్దా? మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో, బట్ మాట్లాడాలి అనే ఫీల్ ఉంది, అవసరం ఉంది అని అనుకుంటే మాట్లాడేయండి. మీరు ఆల్రెడీ మాట్లాడాలి అని డిసైడ్ అయిపోయారు. కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలి. ఈవెన్ కెరియర్‌లో అయినా అంతేనండి. మీరిప్పుడు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. అది మీకు కలిసొస్తుంది అనే ఫీలింగ్ ఉంది. బట్ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. అలానే ఏదైనా కూడా. పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ అని కాదండి. మీ లైఫ్‌లో మీకు ఏదైతే ఉందో నేను చెప్తుంది రెజోనేట్ అవుతుందో దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ కొత్తగా మీరు అంటే ఏం చేసినా పాతవేవైనా సరే వర్కౌట్ చేయాలనుకున్నా సరే కలిసొస్తుందండి. మీకు అన్ని రకాలుగా బావుంది యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్. ఈవెన్ మీలో ఎవరైనా సరే సింగిల్‌గా ఉన్నా సరే మీ లైఫ్‌లోకి ఒక వ్యక్తి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ పార్ట్నర్‌తో మీరు టైమ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళతో మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటంటే ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి నాకు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మీలో ఎవరైనా సరే బ్రేకప్ అయిపోయి ఉన్నా సరే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయినా రావచ్చు. లేకపోతే ఓల్డ్ పర్సన్‌తో కొంతవరకు మాట్లాడే ఛాన్స్ అయినా రావచ్చు. ఇలా ఏంటంటే మీ కన్వీనియన్స్ ప్రకారం యూనివర్స్ ఏంటంటే మీకు
పాజిటివ్ వైబ్స్ ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉందండి. మీ లైఫ్‌లోని మీరు నెక్స్ట్ మంత్ మాత్రం కొంత హ్యాపీగా ఉంటారు. మెయిన్ ఒక వ్యక్తి మిమ్మల్ని అకంపైన్ చేస్తారండి. అది మీకు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తది. వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడం, మిమ్మల్ని బాగా ట్రీట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. కొంత అంటే ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మీరు లోన్‌లీగా ఫీల్ అవ్వడం, అంటే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవడం చూడడం ఇలాంటివి కూడా జరుగుతాయి. దానికి రీజన్ ఏంటంటే మీరింకా పాస్ట్‌ని అలా హోల్డ్ చేస్తూ ఉండడం, లేకపోతే మీ లైఫ్‌లోని కొన్ని ఏవైతే జరిగాయో మీరేంటంటే ఇంకా మర్చిపోలేక, అలా అని చెప్పి దాని నుంచి బయటకు రాలేక కొంత ఇబ్బంది పడడం అలాంటివి కూడా జరుగుతాయి. బట్ ఇవన్నీ టెంపరరీయేనండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు, లేదా సింగిల్‌గా ఉండడమే మంచిది. అంటే ఎవరితో మాట్లాడకపోతే బెటర్, సైలెంట్‌గా ఉందాం అని అనుకున్నా సరే, అలా ఉండొద్దండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అలా సింగిల్‌గా ఉన్నా సరే, ఆ పెయిన్ ఫీల్ అవుతూ మీరేంటంటే కొంత దాని నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడడమే మిగిలిపోతుంది. ఒకవేళ మీరు సింగిల్‌గా ఉంటే మీలో కొంత రియలైజేషన్ వస్తుంది. మీరు కొన్ని రకాలుగా అవేకెన్ అవుతారంటే ఓకే. బట్ అది జరగదు అన్నప్పుడు వేస్ట్ అండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో మీ ఎమోషన్స్‌ని మీరు చాలా రకాలుగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశారు. అండ్ ఈవెన్ మీరేంటంటే పేషెన్స్‌తో కొన్ని సిట్యుయేషన్స్ వ్యవహరించినట్టున్నారు. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే, ఆ పేషెన్స్ అనేది ఇంక మీకు ఉండకపోవచ్చు. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేక కొంత మీరు సఫర్ అవ్వడం కానీ ఇలాంటివి జరగొచ్చండి. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే నెక్స్ట్ మంత్ పాస్ట్ బ్యాగేజెస్ అన్నిటిని కూడా రిలీజ్ చేయండి. వాటిని అలా హోల్డ్ చేయొద్దు. మీ లైఫ్‌లో నెక్స్ట్ మంత్ న్యూ బిగినింగ్స్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ న్యూ బిగినింగ్స్ జరగాలంటే మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. అంటే ఇంక డెసిషన్ తీసుకోవాలండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడానికి లేదు. ఇదా, అదా అని ఏం లేదు. సాక్రిఫైసెస్ చేసుకోదనే పరిస్థితి కూడా వస్తుంది. ఏదో ఒకదానికే స్టాండ్ తీసుకొని, ఒకటి డిసైడ్ అయిపోయి ఇంక ముందుకు వెళ్ళిపోవడమే. వెనక్కి చూసుకోవడం, మళ్ళీ మళ్ళీ దానికోసం ఆలోచించడం, రిగ్రెట్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదండి. ఈవెన్ ఈ కార్డ్ వచ్చిందంటే మీ లైఫ్‌లో మేజర్ చేంజ్ అనేది జరుగుతది. ఎందుకంటే ఇక్కడ లార్డ్ శివ మీకేం చెప్తున్నారంటే డిస్ట్రక్షన్ అనేది జరుగుతుందంట. డిస్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే క్రియేషన్ కోసం. ఒకటి ఎండ్ అయితేనే ఇంకొకటి బిగిన్ అవుతుంది కదండీ! సో, మీ లైఫ్‌లో కొన్ని మేబీ ఎండ్ అవుతూ ఉండొచ్చు. ఆర్ ఎండింగ్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు. మీకు క్లారిటీ రావచ్చు ఎండ్ అయ్యింది అని. సో, అంత మాత్రాన మీరు సఫర్ అవ్వాల్సిందేం లేదండి. ఎందుకంటే అక్కడ ఏదో బిగినింగ్ అనేది జరుగుతుంది. ఆ బిగినింగ్ అనేది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో, దానికి మీరు రెడీగా ఉండండి. మీ లైఫ్‌లో ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే మాత్రం కొన్ని జరుగుతాయంట. అవి జరిగినప్పుడు మీరేంటంటే షేక్ అవ్వాల్సిన అవసరం లేదండి. దానికి ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే లార్డ్ శివ క్రియేట్ చేస్తున్నారు అవన్నీ కూడా. ఎందుకు అంటే మీ మంచికే. ఆ బిగ్ చేంజెస్ మీ లైఫ్‌లో రాకపోతే మీరు ఎప్పటికీ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేరు. మీరు ఎప్పటికీ నార్మల్ అవ్వలేరు. మీ లైఫ్‌లో మీరు ఎప్పటికీ కూడా ఆ బెటర్‌మెంట్ అనేది చూడలేరు. సో, అందుకే లార్డ్ శివ ఇలాంటివి చేస్తున్నారు. దానికోసం అని చెప్పి మీరు వర్రీ అయ్యి, మీరు భయపడి అదేం అవసరం లేదండి. కూల్‌గా ఉండండి. ఎంత పెద్దవి జరిగినా సరే, ఆ పెద్దవి జరుగుతుందే మీకోసం. ఇవి జరిగితేనే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి లార్డ్ శివ బిలీవ్ చేశారు. అందుకే చేస్తున్నారు. సో, అది కూడా కైండ్ ఆఫ్ బ్లెస్సింగేనండి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలంతే. ఇక్కడ ఎక్కువ ఆలోచించడానికైతే ఏం లేదండి. హెల్త్ విషయంలో కూడా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అంతా మంచిగా ఉంది. మిగతా విషయాల్లో కూడా మీరు అంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా సరే మీకైతే కలిసొస్తుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.